జై. ఎప్పుడు పాపపుణ్యాలు చేయడం మళ్ళీ పుట్టడమేనా? అసలు అలా చెయ్యకుండా పుట్టుకతో మహాజ్ఞానులైన వారిని ఎవరన్నా సృష్టిద్దామని ఆలోచించి సృష్టిస్తే ఆ కోవలో వచ్చిన ఇద్దరు మహాపురుషులు, ఒకడు శుకుడు, వేరొకరు వామదేవుడు. శుకబ్రహ్మ అంతటి బ్రహ్మజ్ఞాని. ఆయన చిలుక యొక్క శిరస్సుతో ఉంటారు, ఎర్రగా ఉంటుంది దాని ముక్కు. భగవత్ కథల్ని చెప్పేటప్పుడు ఎవరి ముఖము రాగరంజితమై ఆ భక్తితో పారవస్యాన్ని పొందుతాడో అటువంటి వాడు శుకబ్రహ్మ, మహాజ్ఞాని. నిరంతరము ఆయన ఆ బ్రహ్మమును అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన లోకము భిన్నము కాదు, ఒకటిగా ఉంటుంది. మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, నేను ఇలా చూపించి నేను అంటాను, నాకు నేను అంటాను. మీరు మాట్లాడేటప్పుడు ఇలా చూపించి నేను అంటారు. మీరు నేను అని అన్నప్పుడు ఇలాగే చూపిస్తారు, లోపల ఉన్నవాడిని చూపిస్తారు. నేను అని ఇలా అనరు, నేను అంటారు. ఇక్కడ ఉన్నవాడు నేను, నాలో ఉన్న నేను, మీలో ఉన్న నేను ఒకటే. అగాధం ఎక్కడొచ్చింది? ఇక్కడికొస్తే నేను, అక్కడది నువ్వు. నువ్వుకి నేనుకి మధ్య స్వార్థం, సంసారం వచ్చింది. కాబట్టి ఈ నేను ఆ నేను ఒక్కటే. అందరిలో ఉన్న నేను ఆ నేను తప్ప నేనంటే ఇదొక్కటే కాదు అని తెలుసుకుని అనుభవంలోకి వచ్చిన వాడెవరో వాడు బ్రహ్మజ్ఞాని. నోటితో చెప్పినవాడు కాదు, అది అనుభవంలోకి తెచ్చుకున్నవాడు బ్రహ్మజ్ఞాని. అది శుకబ్రహ్మ. అందుకే శుకుడు ముందు వెళ్ళిపోతున్నాడు, వ్యాసుడు వెనక పరిగెడుతున్నాడు కొడుకు కోసం. పుత్రా పుత్రా అని పిలిచాడు. పుత్రా పుత్రా అని పిలిస్తే వెనక్కి తిరిగి తండ్రి అని ఎవరనాలి? శుకుడు అనాలి. శుకుడు అనలేదు. పక్షులు, చెట్లు, పర్వతాలు అన్నీ ఒక్కసారి పిత్రా పిత్రా అన్నాయి, తండ్రి తండ్రి అన్నాయి. ఎందుకంటాయి? ఇందులో ఉన్న నేను, అందులో ఉన్న నేను, అన్ని నేనులు ఒక నేనని తెలుసుకుని రమిస్తున్నవాడు శుకుడు, బ్రహ్మజ్ఞాని. అందుకే అన్నీ జవాబు పలికాయి. ఎంతటి నిష్కామయోగి ఆయనకు అసలు ఉపాధి భేదాలు ఆయన దృష్టిలోకి వెళ్ళవు. ఎదురుగుండా ఉన్నది ఎవరు? ఆయనకేం పట్టదు. ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఏ ఇంటి ముందు నిలబడడు. ఎందుకు నిలబడడు అంటే, నిలబడితే సంఘం వస్తుంది. వాళ్ళు ఎవరో వస్తారు, పరిచయం చేసుకుంటారు, వాళ్ళ పేరు ఒకటి గుర్తుంటుంది, వాడు ఏ ఊళ్ళో ఉంటాడో గుర్తుంటుంది, వాడు ఏం చేస్తుంటాడో గుర్తుంటుంది. గుర్తుంటే వాడు ఇందులోకి చేరాడని గుర్తు. వాడోడు ఇక్కడ కూర్చోవడం మొదలు పెడితే ఈశ్వరుడు ఇలా సర్దుకుంటాడు. ఇంకోడు వచ్చి కూర్చున్నాడు కదా, అలా ఎంతమంది వస్తే ఆయన ఆఖరికి ఇలా కూర్చుంటాడు. ఆయన ఇలా హాయిగా కూర్చోవడానికి ఉండదు. అందుకే ఎవరిని ఇందులోకి రానివ్వడు, సంఘం పెట్టుకోడు, వెళ్ళిపోతూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.